ఈశ్వరుడు అర్ధనారీశ్వరునిగా ఎలా మారాడో మహాశివరాత్రి వేళ మనం తెలుసుకుందాం. ఒకసారి శివుడు పార్వతీ కూర్చుని సంభాషించుకుంటుంటే భృంగి వచ్చాడు. ఈశ్వరునికి ప్రదక్షిణలు చేసి సాష్టాంగ నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. పక్కనే ఉన్న పార్వతీమాతకు కనీసం నమస్కారం కూడా చేయలేదు. పార్వతీదేవి చిన్నబుచ్చుకుంది. అది గమనించిన ఈశ్వరుడు, జీవులకు మోక్షాన్ని ప్రసాదించేది నేనే కదా దేవి అంటూ ఆమెను సముదాయించాడు. మరునాడు పార్వతీ పరమేశ్వరులు ముచ్చటించుకుంటున్న సమయంలో భృంగి వచ్చాడు. పార్వతీదేవి ఉద్దేశపూర్వకంగా శివునికి దగ్గరగా జరిగి కూర్చుంది. శివునికి ప్రదక్షిణ ఎలా చేయాలి అని ఆలోచించిన భృంగి తుమ్మెద రూపంలో శివునికి ప్రదక్షిణలు చేసి ఆ తరువాత సాష్టాంగ నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. పార్వతీదేవికి చాలా కోపం వచ్చింది. అక్కడి నుంచి భూలోకంలో ఉన్న గౌతమ మహర్షి ఆశ్రమానికి వచ్చింది. విషయం తెలుసుకున్న గౌతమ మహర్షి ఆమెను శివుని కొరకు తీవ్రమైన తపస్సు ఆచరించమని చెప్పాడు. శివుడు ప్రత్యక్షమవగానే ఆయన శరీరంలో సగభాగం ఇమ్మని, వరాన్ని కోరుకోమని కూడా సలహా ఇచ్చాడు. ఇలా జరిగితే నీ సమస్య పరిష్కారమైపోతుందని కూడా మార్గనిర్దేశం చేశాడు. పార్వతీదేవి తీవ్రమైన తపస్సు చేసింది. శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. మీ శరీరంలో నాకు అర్ధభాగం ఇవ్వమని పార్వతీదేవి కోరింది. శివుడు అంగీకరించాడు. ఆనాటి నుంచి ఈశ్వరుడు అర్ధనారీశ్వరుడయ్యాడు. అర్ధాంగికి తన శరీరంలో అర్ధభాగమిచ్చిన ఆ కైలాసపతికి శివరాత్రి వేళ భక్తితో నమస్కరించుకుందాం.